మంది ఆయన రావటం లేట్ అవగానే ఈ 10 మంది పడుకున్నారు. ఈ 10 మంది పడుకొని నిద్రపోతా ఉన్నారు. కానీ ఎప్పుడైతే పెళ్లి కుమారుడు వచ్చాడో అనగానే అలర్ట్ గా ఉన్నారు 5. వాళ్ళు సిద్ధపడి వచ్చారు. సిద్ధపడి వచ్చారు. ప్రార్థనకి అందరూ వెళ్తారు. అందరూ ప్రార్థనకి వెళ్తారు ఆదివారం అంటే. అందులో సిద్ధపడేవారు కొంతమంది ఉంటారు, సిద్ధపాటు లేని వాళ్ళు ఎక్కువగా. ఈ సిద్ధపాటు లేని వాళ్ళు ఎందుకంటే పెత్తనము కోసమో, లేకపోతే అక్కడ ఏదైనా చెయ్యాలనో, లేకపోతే మనుషులకి కనబడాలనో, లేకపోతే ఏదో ఆశించో అక్కడికి వెళ్తారు. కానీ సిద్ధపాటు లేదు. వీరి కూడా ఈ 10 మందిలో 5గురికి అసలు సిద్ధపాటు లేదు. 5గురు మాత్రం పండుకున్నారు. కానీ వాళ్ళ ఆలోచన అంతా కూడా ఈయన ఎప్పుడు వస్తాడు, ఈయన ఎప్పుడు ఎదుర్కోవాలనేటువంటి ఆలోచనలో ఉన్నారు. ఆయన రానే వచ్చాడు. 5గురు వెళ్ళిపోయారు. 5గురు ఆగిరి. గబగబా లేచి వాళ్ళ డ్యూటీలు దేవులాడుకొని వాటిని వెలిగించాలని చూసే తల్లిగా ఎలగడం లేదు. ఏమమ్మా, ఇంతకాలం నీకు సమయం ఉంది, పెళ్లి కుమారుడు వస్తాడని తెలుసు, వస్తున్నప్పుడు నువ్వు ఎదుర్కోవడానికి వెళ్ళేవు. నీ డ్యూటీలో నూనె ఉందా లేదా, ఇవి వెలుగుతున్నాయా లేవా, సరి చేసుకునే బాధ్యత నీకు లేదా? చూడండి, అక్కడికి వెళ్ళి ఆ నిద్రపోయారు కానీ దాన్ని సరి చేసుకునేటువంటి ఆలోచన కూడా లేనే. అప్పుడప్పుడు వెలిగించుదామని చూస్తే అవి వెలగటం లేదు. వాళ్ళు అడిగారు, అయ్యా అమ్మా ఇందులో నూనె లేదమ్మా. మరి వచ్చేటప్పుడు నూనె ఉందో లేదో చూసుకోవాల్సిన బాధ్యత లేదా? నూనె లేదని మాకు కూడా కొంచెం నూనె ఇవ్వని అడుగుతున్నారు. పక్కన ఉన్నాయి. వాళ్ళు అంటున్నారు, ఇది మాకు జాగ్రత్త అమ్మేవాళ్ళు దగ్గర అంటున్నారు. అంతే కదా రాయబడింది అక్కడ. చూడండి ఒకసారి. అందుకు బుద్ధి గల కన్నికలు, మాకును మీకును ఇది చాలదేమో, అమ్మవారి యొద్దకు వెళ్ళండి, కొనుక్కోండి అని చెప్పారంట. అమ్మవాళ్ళు ఆడ దొరుకుతారు? అప్పుడు అర్ధరాత్రిలో దొరుకుతారు అమ్మేవాళ్ళు. ఎవరు అమ్మేవాళ్ళు? ఎవరు అమ్మేవాళ్ళు? ఎవరు? మహేష్ పాస్టర్ గారు, కెల్విన్ పాస్టర్ గారు కదా. అమ్మేవాళ్ళం మేమే. మధ్యరాత్రిలో మీరు మా దగ్గరికి వచ్చాయా, మా డ్యూటీలు ఆరిపోతుంది అంటే మేము ఆయన ఎదుర్కోవడానికి వెళ్ళబోతుంది. బిజార్ దొరుకుతాం. అప్పుడు దొరుకుతాం మేము. నీకు చెప్పి 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 ఇసుగుబట్టి మరి బాధపడుతున్నాం మేము. ఇందులో ఈ ప్రజలు మారట్లేదని. ఎక్కడైనా ప్రార్థన ఉందంటే 1.5 గంట ముందు ప్రారంభించాలి. ఆసక్తి ఉండట లేనట? చెప్పండి, కరెక్ట్ చెప్పాడు. లేనట. ఆసక్తి కలిగిన వారు, శ్రద్ధ కలిగిన వారు ముందే వస్తారు. 1.5 గంట పాడుకోవాలి, 1.5 గంట వేదన చెందాలి, మేము కుట్టించుకోవాలి అనుకుంటా ఉండాలి. మేము రాలేదు, ఇద్దరికి వెళ్ళాలి కదా. మేము మీకు చెప్పాలని వాక్యం సిద్ధపాటు అయ్యి ప్రార్థన చేసుకొని, ప్రభువా ఎవరైనా ఒకరు మాట్లాడేమోనని మేము ఎంతో తయారు చేసుకొని వస్తాం. వాక్యం మీరు వచ్చేదలిగే సమయం అయిపోయింది, మాకు సమయం ఉండదు. వెనకాల నుండి ఇదా లేప అంటారు. అవమానం. మాకు చాలా సందర్భాలు అవమానం. దేవుని వాక్యాన్ని ప్రకటించాలని మేము వస్తే మమ్మల్ని అవమానిస్తారు. టైం అయిపోయిందని ఆవిడ తాగి వచ్చి అంటాడు. ఇంకొకడేమో భోజనాలు టైం, భోజనాలు ఇంపార్టెంట్, ఈ వాక్యం అది ఇంపార్టెంట్ కదా. ఇన్ని విధాలుగా మమ్మల్ని హింసిస్తూ ఉంటారు. మేమేమో వాక్యం చెప్పాలని తయారు చేసుకొని మేము వస్తాం. అయితే ఇక్కడ ఈ బుద్ధి లేని వారు సిద్ధపడకుండా, నూనె లేకుండా, దివిటీల్లో సిద్ధిలో నూనె లేకుండా వచ్చి అప్పుడప్పుడు కావాలని అటు ఇటు తిరిగినా కానీ వాళ్ళకి దొరకలేదు. ఆ మధ్యరాత్రిలో ఆ యేసు ప్రభుని ఎదుర్కోవడానికి 5గురు వెళ్ళిపోయారు. ఆ యేసు తలుపు వేసేసాడు. వీళ్ళు వచ్చి తలుపు కొడుతున్నారు. అయ్యా మాకు కూడా తలుపు తీయండి. ఏమన్నాడు ఆయన? మీరెవరో నాకు తెలియదు, నిశ్చయముగా నేను మీతో చెప్తున్నాను, మీరెవరో నాకు ఉన్నారు. ఎవరైనా బుద్ధి లేని వారు ఈ రాత్రి యేసు ప్రభు ఆయన సన్నిధికి వెళ్తున్నావు కానీ సిద్ధపడలేదు నీకు. ఆయన ఆరాధించడానికి వెళ్తున్నావు కానీ ప్రిపరేషన్ లేదు. నీ హృదయాన్ని సరి చేసుకోలేదు. వింటున్నావు, వాక్యం వింటున్నావు, అన్ని చేయాలనుకున్నాయి చేస్తున్నావు, కానీ పరిపూర్ణంగా, పరిశుద్ధంగా, యథార్థంగా, సత్యముగా, వాక్యానుసారముగా మనము దేవుని వెతకట్లేదు. ప్రియులు వీళ్ళు కూడా అదే చేశారు. నమ్మకమైనటువంటి క్రైస్తవులుగా వాళ్ళు ఈ లోకంలో జీవించారు. సిద్ధపాటు లేని వారుగా జీవించారు. ఆ యేసుని ఎదుర్కోవడానికి వెళ్తే ఎలా కుదిరింది? పరిశుద్ధత లేకుండా ప్రభుని ఎవ్వరు చూడలేదు. కాబట్టి
దేవుడు నీకు కనపడుతున్నాడు. ఇట్ ఈస్ విజిబుల్ అంటే కనపడుతున్నటువంటి దృశ్యము రొమ్ము గుద్దుకునేటువంటి పరిస్థితి. ఆ సమయంలో ఆయన తలుపు వేస్తే తలుపు తీయకపోతే ఎంత బాధకరం. గుండెలు బాదుకోవాలి ఆ టైంలో. అయ్యో నా తోటి వారు వెళ్ళిపోయారు, నేను ఆగిపోయినాడా, ఎన్ని శ్రమలు అనుభవించాలి ఆగిపోతే. కాబట్టి దేవుని రాకడ ప్రతి నేత్రము కూడా చూడబోతుంది, సిద్ధపడాలని వాక్యం సెలవిస్తుంది. అంతేకాకుండా మూడో విషయం మనం చూస్తే ఇట్ విల్ బి ఆడిబుల్ అంట, అంటే వినపడేటువంటిది వాక్యం సెలవిస్తుంది. మనం చూస్తే ఇక్కడ రాయబడిన 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక నాకు చదువుకున్న 4వ అధ్యాయం 16వ వచనం చూద్దాం. 16వ వచనం, ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోను పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చును. క్రీస్తు నుండి మృతులైన వారు మొదట లేతురు, ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము కాగా. చూడండి, మేఘముల మీద కొనిపోబడుతామంట. మొదట ఎవరు? మృతి చెందిన వారు. ఎప్పుడైతే ఆ ప్రధాన దూత శబ్దముతో ఆర్భాటముతో బోర ఓదటముతోటి ఆడిబుల్ అందరికి వినబడుతుంది, అది అందరికి వినబడుతుంది. కానీ ఎవరైతే సిద్ధపడ్డారో వాళ్ళు మాత్రమే ప్రభునందుండి మృతి చెందిన. క్లియర్గా రాయబడింది ఇక్కడ, ప్రభునందుండి మృతి చెందిన మృతులు. ప్రభునందు లేకుండా కాదు, ప్రభునందుండి మృతి చెందిన వారు ఆ మీదట సజీవులుగా ఉండి దేవుని కలిగి ఉన్నవారు. సజీవులు అంటే బ్రతికి ఉన్నటువంటి మనము, మనలో క్రీస్తుని కలిగి ఉన్నవారు మాత్రమే ఆయన ఎదుర్కోవడానికి వెళ్తారు. ఎవరు బట్టి వాళ్ళు కాదు, సిద్ధపాటు కలిగినటువంటి వారు. సిద్ధపాటు లేనటువంటి వారు వెళ్ళరని వాక్యము క్లియర్ గా మనకి ఇక్కడ తెలియపరుస్తుంది. ఇట్ విల్ బి గ్లోరియస్, మహిమ కలిగినటువంటిది. ఇది ఎలా వెళ్తారు? మహిమ శరీరముతో వెళ్తారంట. ఇది మహిమ కలిగినటువంటి కాదు. కాబట్టి మహిమ శరీరం వెళ్తారు, ఈ రక్త మాంసములతో కాదు. క్లియర్ గా రాయబడింది మనం దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తే. అంతేకాకుండా పిల్లరా చూడండి, ఇట్ విల్ బి ఎర్త్ షేకింగ్ అంట. ఆయన వచ్చే సమయంలో ఈ భూమి అంతా కూడా షేక్ అయిపోతా ఉంది, అంటే భూకంపం వస్తా ఉంది, భూమి షేక్ చేస్తా ఉందంట. ఈ మధ్య ఫిలిప్పైన్స్ లో వచ్చింది, పోయిన వారంలో ఫిలిప్పైన్స్ లో ఎర్త్క్వేక్ వచ్చింది, అంటే భూకంపం. రెక్టర్ స్కేల్లో చూస్తే ఆల్మోస్ట్ 7 వచ్చింది. మొత్తం ఊగుతున్నాయి, అందరూ పరిగెత్తున్నారు బయటికి, రోడ్లు పగిలిపోయినాయి, చాలా నష్టం వచ్చింది పిల్లలు. ఒకసారి గుజరాత్ లో వచ్చింది, రెక్టర్ స్కేల్ మీద 8 చాలా ఎక్కువ 8 అంటే మొత్తం పడిపోయిన బిల్డింగులతో సహా. ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, ఎర్త్ విల్ బి షేకింగ్. రెవల్యూషన్ ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనంలో రాయబడింది. 6వ అధ్యాయము 12వ వచనం చూద్దాం. ఆయన 6వ ముద్రను విప్పినప్పుడు నేను చూడగా ఏం జరిగిందంట? పెద్ద భూకంపము కలిగెను. సూర్యుడు కంబలి వలె నలుపాయెను, చంద్రబింబమంతయు రక్తవర్ణమాయెను. పెద్ద గాలి చేత ఊగులాడు అంజురపు చెట్టు నుండి ఆ కాలపు కాయలు రాలినట్టు ఆకాశ నక్షత్రములు భూమి మీద రాలెను. చాలా భయం. ఇది సత్యం, వాక్యం సెలవిస్తుంది ప్రియులారా. ఆకాశము గతించిన, భూమి గతించిన, నా మాటలు గతించు. ఆయన మాటలు నిత్యం ఉండేవి, సత్యమైనటువంటివి. ఈ మాటలు సత్యం, ఇది జరగబోతుంది. ఇది పిల్లరా, భూమి వణికిపోయేటువంటి సమయం రాబోతుంది. మరి నువ్వు భయపడుతున్నావా దేవునికి? నువ్వు మార్చుకోగలుగుతున్నావా? నీ క్రియలు మార్చుకోగలుగుతున్నావా? నీ ప్రవర్తన మార్చుకోగలుగుతున్నావా? నీ మాటలు, నీ వేషాలు మార్చుకోగలుగుతున్నావా? ఈ రాత్రి దేవుడు నిన్ను ప్రశ్న వేస్తున్నాడు. వేణు చనిపోయి 25 సంవత్సరాలు అయిపోయింది, ఏం లేదు ఇక్కడ భూమి మీద. బ్రతికున్న మనం ఎలా ఉన్నాం? మన స్థితి ఎలా ఉంది? మన పరిస్థితులు ఎలా ఉన్నాయి? మన జీవితం ఎలా ఉంది? మార్పులో ఉన్నామా? క్రీస్తుని కలిగి ఉన్నామా? ఇంకా పాడైపోయినటువంటి ఈ లోకంలో ఇంకా మనం ఏదో పాతి పెట్టుకొని మనం ఉంటున్నాం. ఆలోచించండి రాత్రి కాలం.
దేవుడు త్వరగా రాబోతున్నాడు. ఇది పరలోకం నుంచి భూమి మీద జరుగుతున్నటువంటిది. అంతేకాకుండా వాట్ విల్ హ్యాపెన్ ఆన్ ఎర్త్, ఈ భూమి మీద ఏం జరగబోతుందంటే రైచియస్ డెత్ విల్ బి రిజరెక్టెడ్ అంట. అంటే ఎవరైతే నీతిమంతులుగా ఉండి ఎవరైతే చనిపోతారో వాళ్ళు రిజరెక్టెడ్, అంటే వాళ్ళు తిరిగి పునరుద్ధానులై మరలా లెగిస్తారు. దీనికి మొదటిగా ఎవరు చేశారంటే ప్రభు అయిన యేసు. ఆయన మానవుడిగా ఉండి, ఆయన దేవుడిగా ఉండి, 100% దేవుడిగా ఉండి 100% మానవుడిగా ఉండి ఆయన చనిపోయి మరలా తిరిగి పునరుద్ధానుడై ప్రథమ ఫలముగా ఆయన మరణము నుంచి తిరిగి లేచాడు. ఆయన నీవు నేను నీతితో ఉంటే మనము కూడా ఒక దినము మరణించినా సరే నీతిమంతులుగా మనము పునరుద్ధానమై లభిస్తామంట. ఇది భూమి నుంచి జరిగేటువంటి కార్యము. అది మనం గమనిస్తే 1 కొరింథీయులకు రాసిన పత్రిక చూడండి. చూడండి, ఇప్పుడైతే ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల్లో నుండి లేపబడ్డాడు. మనుషుల ద్వారా మరణము వచ్చాడు గనుక మనుషుల ద్వారానే, చూడండి, మనుషుల ద్వారా. ఎవరి ద్వారా వచ్చింది మరణము? ఆదిలో ఆదాము ద్వారా మరణము వచ్చెను. తర్వాత అదే మనుషుని ద్వారా పునరుద్ధానం రావాలని ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకంలో మానవుడిగా పుట్టి ఆయన ద్వారా ఏమొచ్చిందంట? పునరుద్ధానం అనేటువంటిది వచ్చింది. కాబట్టి ఆయన దీనిలో ప్రథమ ఫలముగా లేపబడ్డాడు. ఆయన లేపబడి మరలా వచ్చి మనల్ని లేపుతాడు. ఆయన వేణు దేవుడు నమ్ముకుని ఉన్నాడు అనుకో, నీతిగా జీవించి ఉన్నాడు అనుకో, ఆయన వచ్చి బోర ఓదగానే ఆటోమేటిక్ గా ఈయన లేస్తాడు. నీవు నేను మరణించిన క్రీస్తుని కలిగి మరణిస్తే ఆయన బోర ఊదినప్పుడు మనం కూడా లేస్తాం. ఎంతమందికి లేస్తామనే నిరీక్షణ ఉందో చేయగలరా? నేను లెగుస్తానన్న వాళ్ళు, పోనీ ఆశ కలిగిన వాళ్ళు. చూడండి, మనం ఎన్ని సంవత్సరాల నుంచి ప్రార్థనకి వెళ్తాం. దేనికి వెళ్తున్నాం? మనం ఆశ లేదు, కనీసం నిరీక్షణ లేదు. మరి నువ్వు మార్చుకోవాలి కదా. బుద్ధి లేని కన్నికలాగా ఎంతకాలం అంటావు నీవు? మొదటిగా చదువుకున్నావు. మన జీవమే ఎలాంటిదంటే ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటిది మన జీవం. మరి నువ్వు తెలుసుకోకపోతే ఈ రాత్రి కనుక ఒకవేళ వస్తే దేవుడు నీ పరిస్థితి ఏంది? కొట్టుకులాడాలి నువ్వు, ప్రియ గుండెలు బాదుకోవాలి. చాలా మంది థియాలజన్ స్కాలర్స్ చెప్తున్నారు రాకడ బహు సమీపం ఉంది. రాప్చర్ గోయింగ్ టు కమ్ అంటే ఆయన రెండో రాకడ సిద్ధపడనని హెచ్చరికలు చేస్తున్నారు. అది ఎప్పుడో తెలియదు. పోయిన 2 వారాల క్రితం ఆఫ్రికాలో చెప్పారంట, వచ్చేసింది రాకడ సిద్ధపడండి అని. ఆఫ్రికాలో చెప్పగానే చాలా మంది పాపం వాళ్ళు అన్ని అమ్ముకొని వచ్చేసి రెడీగా ఉన్నారు. ఎంజాయ్ చేసేసి వచ్చారు. ఇక అందరు కూడా దేవుని దగ్గర వేడుకుందాం, ఆయన చెల్లిపోదామని. అలాంటి దొంగ లెక్కలు కాదు, కానీ ఆయన ఎప్పుడో రాబోతుంటే సమయము సమీపించింది. ఎప్పుడు వస్తాడో తెలియదు. త్వరగా రాబోతున్నాడు. ఆయన రాబోయే ముందు నువ్వు కనుక క్రీస్తుని కలిగి లేకపోతే చాలా దురదృష్టమని మనందరము తెలుసుకోవాలి. The righteous will be gathered from the 4 winds అంట. అంటే నీతిమంతులు నలుమూలల నుండి ఆయన గ్యాదర్ చేస్తాడంటే సమకూరుస్తాడు అందరినీ. దేవుని యొక్క వాక్యం తెలియపరిచి చూడండి, మనం చూద్దాం ఒకసారి. మత్తయి రాసిన సువార్త 24వ అధ్యాయం 31వ వచనము. మత్తయి రాసిన సువార్త 24 అధ్యాయము 31వ వచనం చూద్దాం. 4 మూలల నుంచి. మరియు ఆయన గొప్ప బోరతో తన దూతలను పంపును. ఆకాశం యొక్క ఈ చివరి నుంచి ఆ చివరి వరకు 4 దిక్కుల నుండి ఏం చేస్తాడంట? పోగు చేస్తాడంట. 30 వచ్చిన అప్పుడు మనిషి కుమారుని సూచన ఆకాశమందు కనబడును. అప్పుడు మనిషి కుమారుడు ప్రభావముతోను మహామహిమతోను ఆకాశ మేఘారూఢుడై వచ్చుట చూచి భూమి మీదనున్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకుందురు. మరియు ఆయన గొప్ప బూరతో తన దూతలను పంపును. వారు ఆకాశం యొక్క ఈ చివరి నుండి ఆ చివరి వరకు 4 దిక్కుల నుండి ఆయన ఏర్పరచుకొనిన వారిని పోగేస్తాడు. ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి వారు
ఆయన ఏర్పాట్లో నీవు ఉన్నావా? ఈ రాత్రి ఆలోచించాలి మనందరం కూడా. ఆయన ఏర్పాట్లో మనం ఉన్నామా? నువ్వు ఆయన ఏర్పాట్లో ఉంటే, ఆయన నిన్ను ఏర్పాటు చేసుకుంటే, ఆయన దూతలు పంపినప్పుడు మనల్ని పోగు చేస్తారు. ఎవరో తెలుసా? నీతిమంతులను. నీతిమంతులను ఆయన పోగు చేస్తాడు. ఎందుకంటే ఆయనతో పాటు తీసుకొని వెళ్ళటానికి ఆయన పోగు చేస్తాడని వాక్యం సెలవిస్తుంది.